నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చార్మినార్ జోన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 150 మంది పోలీసులతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై దాడులు నిర్వహించి 8 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అదేవిధంగా గంజాయి విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అసాంఘిక శక్తులకు మద్యం విక్రయిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని 150 మద్యం బాటిల్స్ను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. गजराज कौन है? ध्रुवा ध्रुवा अनिल ध्रुव है. हाँ कहाँ गए थे आप? छिंदवाड़ा डिस्ट्रिक्ट मध्य प्रदेश. कब आए इधर? 3 महीने पूरा 3 महीने है. अभी चल रहा आ रहा है जा रहा है. इससे पहले कहाँ? पहली बार आया. कितना कांक्रीट काम कितना देता? 700 रुपये. कैसा कब जाते कब आते? सुबह जाते हाँ 8 बजे जाते हैं. छुट्टी होती है 4 बजे आ जाते. काम खत्म हुआ घंटा लग आपका आधार नहीं निकाला ना आधार. అమర్పేట్ మున్సిపల్ కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివపార్వతుల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్, సమాజ సేవకుడు అంబర్పేట్ శంకర్, బీజేపీ నేత ఆనంద్ గౌడ్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నప్రసాదము భక్తులకు ఏర్పాట్లు చేసి ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నాగభూషణం చారి, మా వెంకటేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, మా డివిజన్ అధ్యక్షులు నరేష్ గౌడ్, యాదగిరి సీనియర్ నాయకులు రాజు నేత, అదేవిధంగా శివస్వామి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి యావత్ ప్రపంచంలో భారతదేశంలో మనము శివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా చేసుకొని ఉపవాస దీక్షలు చేసి ఈరోజు శివపార్వతి కళ్యాణంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఈ ప్రాంతవాసులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఎంసీహెచ్ కాలనీ వాసులు, అధ్యక్ష కార్యదర్శి అందరూ కూడా ప్రతి సభ్యులకు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం భక్తులకు ఇదే విధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజలు రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డుగా మారిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంబంధ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని, ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని చంద్ర హెచ్చరించారు. ఈరోజు మేము ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో అందించినారు. వారి సేవలు ఇలా ప్రతి ఇంటికి ఉన్నాయి. వారందరూ కూడా ఇలా కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి పాలనలోనే సంతోషంగా ఉన్నాం, ఇలా ఆనందంగా ఉన్నాం, ఇలా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇలా దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలన, ఇలా వేధింపుల పాలన నడుస్తూ ఉన్నది. ఈ పాలనకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం చేపట్టారు. మహిళా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి బొట్టు పెట్టి హారతి పెట్టి స్వాగతం పలికారు. ఇక మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, ఎస్ఐలు శాతకర్ణి, రాజు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పరిచయస్తులకు ఎటువంటి మత్తు పదార్థములు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తున్నాను. నేను నా సమాజాన్ని మాదక ద్రవ్యాల వినియోగం నుండి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని మెయిన్ సెంటర్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచారని అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంతో కేసీఆర్ మరలా ముఖ్యమంత్రి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు లక్కినేని రఘు, పెడకంటి రామకృష్ణ, కళ్యాణపు ఏడుకొండలు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మేకల కృష్ణ, కాటమనేని వెంకటేశ్వర్లు, సయ్యద్ ఇంతియాజ్, దార్ల నరసింహారావు, మహమ్మద్ ఇస్మాయిల్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పదాన్ని నడపాలని వారు 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సందర్భంగా వారిని ఈ రాష్ట్ర బాపుగా కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అలాగే అభివృద్ధి పదంలో కూడా రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. దాన్ని మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే వెనకబడిపోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చేసారి మళ్ళీ ఎలక్షన్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని, దేశంలోనే ప్రప్రదంగా ఉంచుతారని, వారు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మండల పార్టీ తరఫున వారికి జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అరకులోయ నియోజకవర్గం హుకుంపేట మండలం బూర్జా గ్రామ పంచాయతీ పటకదవడ పీటీజీ గ్రామంలో పాఠశాల భవనం లేక చర్చి ప్రార్థన మందిరంలో విద్యాబోధన, నూతన పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ పటకదవడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పాఠశాల భవనం నిర్మించాలని ప్రభుత్వ అధికారులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు గమ్మెల అర్జును, పటకదవడ గ్రామం, బూర్జ పంచాయతీ, ఉక్కంపేట మండలము, అల్లూరు జిల్లా. మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు, స్కూల్ బిల్డింగ్ కూడా లేదు అండి. మాకు కొద్దిగా సహకారం చేయాలి. రోడ్డు అంతా అన్ని కొట్టుకుని వెళ్ళిపోయింది. బూర్జ నుంచి ఇక్కడ వరకు 9 కిలోమీటర్లో మాకు త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. స్కూల్ వరకు బిల్డింగ్ లేదు. అన్ని మెటీరియల్ తీసుకురావడం అంటే రోడ్డు కొద్దిగా త్వరగా అవుతేనే మాకు తీసుకురావడానికి అవుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే సైకో హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములు దాచి ఉండడాన్ని గుర్తించారు. ఆ మైనర్ బాలికపై అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగగా అతడి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా జిల్లా నుండి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సకాలంలో న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏలూరు కలెక్టరేట్ వచ్చిన బాధితుల ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ తీసుకుని పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు చొరవ తీసుకుని సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Transport Department వచ్చి R&D. అమ్మాయి 2 కుటుంబాలు మేడం అక్కడ. సార్ జడి గారు ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్నటువంటి సేవలపై సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అందుతున్న సేవలు, హాజరు నమోదులు, ఇక స్టాక్ రిజిస్టర్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అందిస్తున్న భోజన నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కేంద్రంలో తాగునీరు, శుభ్రత, మరుగుదొడ్లు, వంటగది నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చిన్నారుల పోషణ, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కేంద్రం సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. అది కొత్తగా రిజిస్టర్ చేసి అది బాగుంటుంది. ఇంకో బుక్ అటెండెన్స్ బుక్ నేను నెల పెట్టి మీరు వచ్చేదాన్ని రికార్డ్ వెరిఫికేషన్ చేస్తాను. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం అల్లీ నగరం గ్రామంలో ఉన్న అతి పురాతనమైనటువంటి స్వయంభూ బ్రహ్మసూత్ర సహిత విముఖ శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 15వ వార్షికోత్సవ మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం నిర్వహించిన అనంతరం 2వ రోజు 4,000 మంది భక్తులకు ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అప్పటి బ్రాహ్మణ అంశీలు విన్నకోట పాపయ్య అడవి రామకృష్ణ హయాంలో పెద్దలు అనుమతితో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. స్వామివారి పాదం ఒకటి కాశీలో ఉన్నదని, మరో పాదం ఇక్కడ ఉంది కాబట్టి ఆలయ నిర్మాణం ఇక్కడే చేయాలని నిర్ణయించుకొని 2012 నుండి గ్రామస్తుల సహకారంతో స్వామివారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి ధూపదీప నైవేద్యములు చేస్తున్నామని తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.